తాము చేస్తున్నాయనియు బోధించనియు ఆయనకి తెలియజేసేది. అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశంలో కాసేపు వచ్చి ఇక్కడ అలసట తీసుకోమని ఏలైనగా అనేకులు వచ్చి వెలుచుండగా అందున వారికి భోజనం చేయడానికైనా అవకాశం లేకపోయాను. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటే ఎవరండి? మన సృష్టికర్తన తండ్రి. అక్కడ అపోస్తలుడు యేసు వద్దకు వచ్చారంటే అపోస్తలుడు యేసు ప్రభు దగ్గర ఉన్నాడు కదండి. మరి యేసు ప్రభుతో సామర్థ్యం చేస్తున్నాడు. యేసు ప్రభు మాటలు చెప్తారు తప్ప మన మాటలు చెప్తారని ఈరోజు ప్రభు సన్నిధిలోకి వచ్చి నువ్వు ఈ 6 రోజులు కూడా పనిపాటలో ఉన్నామంటే నన్ను జ్ఞాపకం చేసుకో, నీ పనిపాటలో ఉన్నాను జ్ఞాపకం చేసుకోని ప్రభు చెప్తాడు. 7వ రోజు నేనున్నాను, నువ్వు 6 రోజుల్లో నీ పనిపాటలను జ్ఞాపకం చేసుకుంటే 7వ రోజు నువ్వు నాతో చెప్పిన ప్రతి మాట కూడా వాక్యము ద్వారా బలపరుస్తున్న ప్రభు చెప్తాడు. అలాగే మనం చూసినట్లయితే అందరు అపోస్తలులు వాళ్ళందరూ కూడా యేసు వద్ద కూడి వచ్చి ఉండగా వారు చేసిన బోధ ఎంతయో మొత్తం అంతా కూడా ఎవరు చెప్తున్నారంట? యేసు ప్రభువు చెప్తున్నారంట. అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే అబద్ధంగా మాట్లాడుతున్నారని ఒక దైవచరుడు ఒక సంఘం పెట్టి నీ కళ్ళకి నేను దొరికేస్తున్నానంటే ఆ కళ్ళ దేవుడు ఆత్మలో పరిశీలిస్తున్నాడు. నన్ను దేవుడు అంటే ఫలానా వ్యక్తిని పట్టుకుంటాడని అన్నది కానీ ఆయన ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఉన్నాడు కనుక ఈరోజు కట్టుకున్న భార్య తన భర్తను నమ్మకం లేదు. 20 సంవత్సరాల నుంచి మారేదని చెప్పాడంటే ప్లేస్ మారుతున్నాడంటే ఆ షాప్ నుంచి వచ్చేస్తాడు, ఇంటికి వెళ్తాడు, ఇంటికి వచ్చే స్నేహితులకి వెళ్తాడు, ప్లేస్ మారుతున్నాడు తప్ప హృదయం అయితే మార్పు లేదు. హృదయాన్ని మార్చే దేవుడిని పట్టుకునేటప్పటికి నా దేవుడు ప్లేస్ మార్చడం, మనుషులు మార్చడం, మాట మార్చడం, హృదయాన్ని మాత్రమే మారుస్తాడు. నన్ను కాపాడమైన దేవుడు మార్చలేదు. ₹1,00,000 శాలరీ అని ₹1,00,000 శాలరీ ఉన్న కష్టపడుతారు ఉంటాయా? పొదుపు చేసుకున్న వాళ్ళ దగ్గర గుణవంతురాలు స్త్రీ సన్నిధి సావస్తం లేకపోయినా తన పనిపాటులో ప్రార్థన చేసుకుంటేనే వేషణ పనులు మారుతున్నారంటే మారే మనసు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు సరి చేస్తామంటే సాధన ఏం చేస్తామంటే పడగొడుతూ ఉంటాడు. దేవుడు రక్షణ నీకు ఇస్తానని చెప్తున్నాడంటే రక్షణ చూడండి. అలాగే చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గర అపోస్తలులు పౌలు వాళ్ళందరూ కూడా వచ్చి యేసయ్య వద్దకు వచ్చి తండ్రి మేము పలానా ప్రాంతం వెళ్ళామయ్యా, అక్కడ సువార్తలతో మేము ప్రకటించాం. అక్కడ చాలా మంది వచ్చారు. వాళ్ళు చూసి మేము సరిగ్గా చెప్పగలమా లేదో వాక్యము, మేము సరిగ్గా మాట్లాడగలమా లేదా, వారి ప్రేమ కోరిక మేము అందించగలమా లేదని భయపడ్డాం. కానీ అక్కడ అందించాం, కానీ మాకు అసలు ప్రశ్న లేదని చెప్పి వాళ్ళు చెప్పిన పనంతా చేసినప్పుడు యేసయ్య చెప్తున్నాడక మీరు అరణ్య ప్రదేశంలో కంటే మీరు ఏకాంతంగా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని, ఎందుకంటే ఇక్కడ వారు భోజనము చేయడానికి యేసు ప్రభువుకి అసలు అవకాశమే లేదని అంటే వాక్యము బోధించడానికి యేసు ప్రభు సిద్ధపడుతున్నప్పుడు అనేక మంది ఈరోజు భోజనాలు వడ్డిస్తూ ఉంటారని సరిగ్గా మమతాలు ఉన్నాయి కదండి. పలానా చికెన్ అన్నీ ఉంటాయి, భోజనాలు వడ్డిస్తూ ఉంటాం, నీకు ఆకలిస్తుందని తినేస్తావా? ఓటించేవాడు ఓటిస్తూనే ఉంటాడు. ఈ లోకపరమైన శరీర ఆహారం నువ్వు వడ్డించకుండా నేను ఎవరు అడగల, కాసేపు వడ్డించి నువ్వు తిన్నా నీ ప్లేస్ లో ఒకడు వస్తాడు. కానీ యేసు ప్రభు బోధించాల్సింది ఎవరు వచ్చినా ఆ బోధన అందించలేడు. నన్ను కాపాడుకునే దేవుడు ఆ బోధన ఎవరు అందించలేదు కనుక నువ్వు పెట్టి ఆహారం తిన్నా మరలా ఆకలి వేస్తుంది. ఈ వాక్యం అనే ఆహారం